గ్యాస్ సిలిండర్ వాడే ప్రతి ఒక్కరు ఇది తప్పక తెలుసుకోవాలి. ప్రెసెంట్ సోషల్ మీడియాలో జనవరి 31, 2026 తర్వాత గ్యాస్ సిలిండర్ రాదు అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కానీ నిజం చెప్పాలంటే గ్యాస్ సరఫరా ఆపేస్తాం అని చెప్పే ఎలాంటి అధికారిక ప్రభుత్వ నోటిఫికేషన్ ఇప్పటి వరకు లేదు. ఈ జనవరి 31, 2026 తేదీ అనేది గ్యాస్ కంపెనీలు తమ అంతర్గత రికార్డులను అప్డేట్ చేసుకునేందుకు పెట్టుకున్న గడువు మాత్రమే. డూప్లికేట్ కనెక్షన్లను తొలగించడం, సబ్సిడీకి సంబంధించిన డేటాను సరిచేయడం కోసం మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆధార్ లేదా బయోమెట్రిక్ ఎవరికి తప్పనిసరి. గ్యాస్ సబ్సిడీ తీసుకునే వారికి మాత్రమే ఆధార్ లింకింగ్ లేదా ఈకేవైసీ అవసరం. ఆధార్ లింక్ చేయకపోతే సబ్సిడీ ఆగుతోంది తప్ప గ్యాస్ సిలిండర్ ఆగదు. సబ్సిడీ తీసుకోని వినియోగదారులు ఎప్పటిలాగానే మార్కెట్ ధరలకు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. జనవరి తర్వాత సిలిండర్ ఇవ్వమని డీలర్లు చెబితే అది చట్టపరంగా సరైనది కాదు. సబ్సిడీ తప్ప ఇతర సేవలకు ఆధార్ను బలవంతం చేయలేరు. కాబట్టి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, జనవరి 31, 2026 అనేది గ్యాస్ సిలిండర్ నిలిపివేత డెడ్ లైన్ కాదు. కేవలం సబ్సిడీ రికార్డుల అప్డేట్ కు సంబంధించిన తేదీ మాత్రమే. సో ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్ వస్తుంది. సబ్సిడీ కావాలంటే ఆధార్ లింక్ చేసుకుంటే చాలు. సో తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Boss Wala. Be the boss.